హై వ్యూవర్స్, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికం ఏం జరుగుతుంది ఏంటంటే మొత్తం క్రాస్ చెక్ చేసి మామా ఏమన్నా కిక్ ఉందా అని చెప్పేసి టీడీపీలో జనసేన వాళ్ళు ఎందుకు గతంలో ఈ వల్లభనేడు వంశీ ఏం మాట్లాడాడు, టీడీపీలు ఏం పీకలేరని, ఆ లోకేష్ పప్పుగాడి, ఆ చంద్రబాబు ఏం చేస్తాడు ముసలోడు, రకరకాల కొరగా మాట్లాడాడు. అవన్నీ తీసి పక్కన పెట్టి అసెంబ్లీలో నోటి పదవుల శాఖ మంత్రి అన్నాడు అనిల్ కదా, అన్న వెయిట్ 1% హడావిడి ఏంటి, వెయిట్ అంటూ పెట్టి ఫస్ట్ వంశీ అన్నది పెట్టి ఆ తర్వాత ఇతను అన్నది పెట్టి ఆ తర్వాత ఈరోజు అరెస్ట్ అని పెట్టేసి ఏమన్నా ఎంజాయ్ చేస్తున్నారా వాళ్ళంటే టైం పట్టచ్చు, మరీ ఎక్కువ టైం కూడా పట్టదు, కానీ అందరి లెక్క సెట్ చేస్తాం. రెడ్ బుక్లో ఎవరివైతే పేర్లు ఉన్నాయో వాళ్ళు నిజంగా తప్పు చేసినది క్రాస్ చెక్ చేసి చట్టబద్ధంగా కోర్టు ముందు వాళ్ళు ప్రవేశపెట్టే విధంగానే కూటమి గవర్నమెంట్ వెళ్తుంది. అందరి లెక్కలు తేలుస్తాం, ఎవరిని వదలమని చెప్పేసి ఈరోజు లోకేష్ వ్యవహరిస్తున్న విధానం, ఏపీ పోలీసులు అన్ని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత నోటీసులు ఇస్తున్న విధానం చూసి ఇది పద్ధతి అంటే ఇలాగే ఉండాలి, ఇది నిజమైన కిక్ అంటే ఫీల్ అవుతూ ఉండాలి. రానున్న రోజులలో వైసీపీ నుండి ఎవరైతే చెలరేగారో వాళ్ళంతా కూడా ఊచలు లెక్క పెట్టక తప్పదు. ఇక వైసీపీలో ఉండే పద్ధతి ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. నిన్న ఆళ్ళ నాని టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఎందుకు జాయిన్ అయ్యాడు ఏంటంటే ఆయన సౌమ్యుడు, మనిషి మంచోడు, ఎక్కడ బూతులు పడిందా గలీజుగా కోతలు కూసిందిలే. సో ఇటువంటి వాళ్ళు వైసీపీ నుంచి వేరే పార్టీలకు వస్తారంటే క్రాస్ చెక్ చేసి తీసేసుకుంటున్నారు. ఇంకొంతమంది అంటారు ఈ రోజు లాంటి వాళ్ళు, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు, యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు, అసలు ఆ వైసీపీలో ఎవరు మిగిలినారంటే గుర్తురావడం. ఇటువంటి వాళ్ళు ఇంకా వైసీపీలోనే ఉంటారు, ఎటు వెళ్ళలేరు, ఎటు వెళ్తానో ఎవరు తీసుకోరు. సో వీడికి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఈరోజు వైసీపీ ఖాళీ అవుతున్న విధానం, వైసీపీని వీడి టీడీపీలో జనసేనలో బీజేపీలో ఎవరో చేతున్నట్టు చూసుకుంటున్న విధానం, ఈరోజు రెడ్ బుక్ అంటూ ఏదైతే లోకేష్ ఆనాడు చెప్పాడో దానికి సంబంధించి దాని పనితీరు అది చేసుకుంటూ పోతున్న విధానం చూసి మామా ఏమన్నా కిక్ అని చెప్పేసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు టీడీపీలో జనసేన వాళ్ళు. వైసీపీ అనేది ఒక రాజకీయ పార్టీనా? అలీబాబా 40 దొంగల్లాగా దొంగలంతా కలిసి పెట్టుకున్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి, 2019లో జగన్మోహన్ రెడ్డి ఆస్తులు ఏంటి? మీరు ఒకసారి చూడండి, పబ్లిక్లో డిబేట్ పెట్టండి. 2004కు ముందు జగన్మోహన్ రెడ్డి కూడా నాలాగే ఈనాడు పేపరో, ఆంధ్రజ్యోతి పేపరో, ఆంధ్రప్రభో, లేకపోతే విశాలాంధ్రో, ప్రజాశక్తితో తను రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా కలిపి కొనుక్కొని చదువుకునేవాళ్ళు. 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవగానే సాక్షి వార్తాపత్రిక ఎక్కడి నుంచి వచ్చింది, సాక్షి టీవీ ఎక్కడి నుంచి వచ్చింది, అట్లాగే భారతీయ సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల సొమ్ముతోనే కదా. సరే, జగన్మోహన్ రెడ్డి అపారమైనటువంటి వ్యాపార దర్శత కలిగినాడు, బాగా చదువుకున్నాడని ఆయన నమ్మేవాళ్ళు చెబుతారు. ఆయన ఏం చదువుకున్నాడో అందరికీ తెలుసు. ఆయన వ్యాపార దర్శత 2009లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆగిపోయిందా? బ్రెయిన్ అక్కడ మందగించిందా? 2009 తర్వాత వేరే పరిశ్రమ ఎందుకు పెట్టలా ఆయన? అంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన పరిశ్రమలు తండ్రి చనిపోయిన తర్వాత ఒక్క పరిశ్రమ కూడా ఎందుకు పెట్టలా? అంటే లంచాలు రాక. అటువంటి పార్టీలో చేరేవాళ్ళు ఏంటి? కడుపుకు అన్నం తినేవాడు ఎవడు వైసీపీలో ఉండడు.